ఏజెంట్ గారు ఎక్కడికైనా ఊరికి వెళ్ళారా? లేదు బాబు, ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారు. 2 నెలలైంది. ఏ ఊరు వెళ్ళారు? ఏమో బాబు, ఒకరోజు అర్ధరాత్రి పూట తాళం చెవి మనకు రావాల్సిన అద్దె పైకం బంట్రోతు ద్వారా మా ఇంటికి పంపించారు. తెల్లవారి చూస్తే ఇల్లు తాళం వేసింది. తరువాత విచారిస్తే వారు పనిచేస్తున్న బ్యాంకు దివాలా తీసిందని, ఆ బాకీలేవో కొన్ని ఏజెంట్ గారి నెత్తి మీద పడ్డాయని, ఆ అవమానం భరించలేక రాత్రికి రాత్రే ఊరు విడిచి వెళ్ళిపోయారని తెలిసింది. తరువాత ఎంతమందిని విచారించినా వారి జాడ కూడా తెలియలేదు. బాబు, తాతయ్య గారి ఉత్తర క్రియలకు ఏర్పాట్లు చేయిస్తా. అలాగే. పోయాడు, పెదనాయన పోయాడు. పోతూ పోతూ, రే గోవిందయ్య, మధు నోట్లో నాలుగు లేనివాడు, వాడిని ఎలా చూసుకుంటావో నీ చేతుల్లో పెడుతున్నా అన్నాడు. అంటే నేనన్నాను, పెదనాయన ఈ చిన్న విషయం నాతో చెప్పాలా? మీరు హాయిగా కళ్ళు మూసుకోండి, నేను చూసుకుంటాను. ఏనుగంత మనిషి పోయాడు. పగలే వెన్నెలా జగమే ఊయలా కదలే ఊహలకే కన్నులుంటే ಎಂದು ದಾಗಿ ఉన్నావో బృందా విహారీ బృందా విహారీ నీ పాదధూళినై నిలువనీయవోయి ಎಂದು ದಾಗಿ ఉన్నావో బృందా విహారీ బృందా విహారీ అల్లిన దండల మల్లెలు వాడెను కన్నయ్యా నీ సన్నిధి కరవై కన్నయ్యా నీ సన్నిధి కరవై గడియే యుగమై పోయెనురా ಎಂದು దాగి ఉన్నావో బృందా విహారీ బృందా విహారీ వాసంతి, వాసంతి, వాసంతి,
వాసంతి కాదు బాబు, సీతమ్మ, మన రామకృష్ణయ్య గారు అమ్మాయి. మరి మన వంట వాడేమయ్యాడు? వారం రోజులు సెలవు కావాలంటే తమరే మంజూరు చేశారు బాబు. ఓ, అయితే వెంటనే పిలిపించు, ఇచ్చేద్దాం. పాపం ఏమీకెందుకు శ్రమ. బాబు, మన బ్యాంక్ ఏజెంట్ గారు ఖాళీ చేసిపోయిన గదులు ఊడుస్తుంటే బీరువాలో ఇది దొరికిందండి. మిస్టర్ మధుబాబు, మధుబాబు గారికి నమస్కారాలు. అకస్మాత్తుగా మేము ఈ ఊరు విడిచి వెళ్ళవలసి వచ్చింది. వెళ్ళేటప్పుడు మీ వద్ద సెలవు తీసుకునే భాగ్యం లేకపోయింది. అది నా దురదృష్టం. ఈ కొద్ది రోజుల మీ పరిచయం, మీరిచ్చిన చనువు, చూపిన ఆదరణ మధుర స్మృతిగా జన్మ జన్మాలకు దాచుకుంటాను. మీ సోదరి వాసంతి. సోదరి వాసంతి. చిన్నబాబు గారు. లేదమ్మా, ఎక్కడా కనపడలేదు. ఈ గాలి వాన గొడుగైనా లేకుండా వెళ్ళారు. డాక్టర్ గారు, ఏం భయం లేదు. నిమోనియా లక్షణాలు కనిపిస్తున్నాయి. వారం 10 రోజుల్లో నయమవుతుంది. మందు కంటే కూడా రోగి లేచి తిరిగేదాకా ప్రక్కనే ఉండి ఒకరు పరిచర్య చేయడం చాలా అవసరం. వాసంతి, వాసంతి, అంత పగటి కల, అంత మోసం, మోసం. బాబుగారు, బాబుగారు. ఏమిటిదంట? తీసేస్తే జ్వరం ఎలా తగ్గుతుందండి? ఏమిటండి అఘాయిత్యం? మంచం మీద నుండి లేవద్దని చెప్పలా డాక్టర్ గారు?
దాహం వేసింది. నేను ఇక్కడే ఉన్నానుగా, పిలిస్తే పలకను. సీత, ఎన్నాళ్ళు నీకు ఈ జాగరణ? నిద్రాహారాలతో నిమిత్తం లేకుండా దేవుడు నీకేమైనా వరం ఇచ్చాడా? మీరు అసలు నిద్రపోయినట్లేదే. రాంది ఏం చేయను? డాక్టర్ గారు మరీ మరీ చెప్పారు కదండి, మీకు నిద్ర చాలా అవసరమని. చెప్పారు. పోనీ ఏదైనా సంగీతమైనా వింటే నిద్ర వస్తుందేమో. రేడియో పెడతావా సీత? 2 గంటలు దాటింది. ఈవేళప్పుడు రేడియో కూడా నిద్రపోతూ ఉంటుంది. అవును, అన్నీ నిద్రపోతాయి. నా జాతక ప్రభావమే అంత. నే కోరిందేది నాకు అందుబాటులో ఉండదు. పోనీ ఆ ఇలిస్ట్రేటెడ్ వీక్లీ అన్నా తెచ్చివు, చదువుకుంటూ కూర్చుంటాను. ఏమిటండి మీరు మరీను? కళ్ళు మూసుకుని పడుకోండి, నిద్ర దానంతట అదే వస్తుంది. పగలే వెన్నెలా జగమే ఊయలా కదలే ఊహలకే కన్నులుంటే సీత! బాబు, మగవాళ్ల మనసులో మంటలు రగిల్చి కాల్చడమే ఆడవాళ్లకు ఆనందం కాబోలు. క్షమించండి బాబు గారు, ఈ పాట మీకు కొంత మనశ్శాంతి కలిగిస్తుందనుకున్నాను. మనశ్శాంతి ఎక్కడుంది? శాంతి రగిలి దహించుకుపోయే హృదయానికి ఎలా వస్తుంది శాంతి? నేరుతునో లేదో ప్రభు నీ పాటలు పాడా ఇది చల్లని వేళైనా ఇది వెన్నెల రే అయినా నిదురరాదు కనులకు శాంతి లేదు మనసుకు మదిలో వేదన ఏదో కదలే రాధకు ఇది చల్లని వేళైనా
సంగీతంతో ఆకలి తీరదు. పలహారం తీసుకోండి. ఇన్నాళ్ళు నా కళ్ళ ముందే ఉన్న గాన సరస్వతిని గుర్తించలేకపోయాను. ఎగతాళి చేయడానికి నేనే దొరికానా మీకు? ఎగతాళి కాదు సీత. హార్లిక్స్ చల్లారిపోతుంది. పలహారం పుచ్చుకోండి. సీత, ఇసుక ఎడారిని సైతం నవనందనవనంగా మార్చగల మధుర సంగీతం ఎక్కడ నేర్చుకున్నాం? మా అమ్మ దగ్గర. ఆమె ఎంతో భక్తురాలు. నిత్య పూజలో మయమరచి భక్తి గీతాలు పాడుతూ ఉండేది. ఎంత అదృష్టవంతురాలి సీత. అమ్మ రూపే ఎరుగని అభాగ్యుణ్ణి నేను. నాకు ఈ లోకంలో ఎవ్వరూ లేరు. నేనెవరి వాణ్ణి కాదు. ఎన్నాళ్ళు బ్రతకాలు, ఎందుకు బ్రతకాలు, ఎవరి కోసం బ్రతకాలు? క్షమించండి. బ్రతకడం వరకే మనంతో. ఎందుకు, ఎన్నాళ్ళు అనే సమస్య మనది కాదు. మా అమ్మ చెప్తూ ఉండేది, ఈ అనంత సృష్టికి మూలాధారం పరమేశ్వరుని మధుర ప్రేమ. జగమంతా నిండి సర్వము తానే అయిన ఆ జగదీశ్వరుని కరుణా కటాక్షమే మానవ జన్మ సాఫల్యం. అన్ని బాధలకు, అందరి దుఃఖాలకు ఆ విశ్వప్రేమే దివ్యోపశమనం. సీత, అంత మహిమగల ప్రేమ అంతులేని బాధకు కూడా కారణమవుతుంది. ఎందుకు? అది ప్రేమ లోపం కాదు. ఆ ప్రేమను నీడలాగా వెంటాడే స్వార్థం. కావచ్చు.